లేచి నిలబడి ఎదురుగా విండో మిర్రర్లో కనబడుతున్న తన రూపం వైపు చూసుకున్న వీజే తన టీషర్ట్ కాలర్ సరిచేసుకున్నట్టుగా గాల్లో చెయ్యి తిప్పి వెల్కమ్ టు ద డెత్ గేమ్ అని గొనుగుతాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే రేపు మ్యాన్షన్లో ఏదో జరుగుతుందని, శత్రువుల కుట్రల గుట్టు రట్టవడం ఖాయమనిపిస్తుంది. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వింటున్నది చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ, పార్ట్ 140. ఆ సూర్యోదయం మ్యాన్షన్లో ఒక కొత్త యుద్ధానికి నాంది పలికేలా ఉంది. అద్దం ముందు నిలబడిన విజే ఒక వేటగాడు తన ఆయుధాలను సిద్ధం చేసుకున్నట్లుగా రెడీ అవుతున్నాడు. అతను వేసుకున్న నేవీ బ్లూ 3 పీస్ సూట్ అతని 6 అడుగుల ఒంటికి ఒక డిగ్నిటీ, డీసెన్సీని అద్దగా, లోపల వేసుకున్న తెల్లని షర్ట్ మీద సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ టైని అతను నాట్ వేసుకుంటున్నాడు. చేతికి రోలెక్స్ వాచ్, వేలికి ఉన్న సాలిటైర్ డైమండ్ రింగ్ మెరుస్తూ అతను బిజినెస్ మొగల్లా కనిపిస్తున్నాడు. అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన డాలీ ఎదురుగా ఉన్న వీజేని చూసి కళ్ళు తేలేస్తుంది. అబ్బా, ఏమున్నాడే వీడు! హాలీవుడ్ హీరోలందరూ వీడి ముందు బలాదూరే. వాళ్ళంతా మేకప్ వేసుకుంటే అందం, వీడికి ఏ మేకప్ అవసరం లేదు. ఆ కండలు, ఆ పర్సనాలిటీ, ఏమున్నాడే వీడు అని మనసులో సొంగ కారుస్తుంది. అద్దంలో ఆమె రాకను గమనించిన వీజేకి స్వప్నిక అని పిలవాలంటేనే అరికాలిమంట నెత్తికెక్కుతుంది. ప్రతిరోజు స్వప్నిక అతనికి దగ్గరుండి కోటు తొడిగి టైనాడు వేసేది. ఆ స్పర్శ, ఆ ప్రేమ గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళు మూసుకుని తల విదుల్చుతాడు వీజే. చూడు, అక్కడ టేబుల్ మీద స్కైలైన్ కంపెనీ టెండర్ పేపర్స్ ఉన్నాయి. నువ్వు వేసిన బిడ్ అది. ఒకసారి రీచెక్ చేస్తే నేను ఫైనల్ చేస్తాను అని అంటాడు వీజే. డాలీ ఒక్కసారిగా బిత్తరపోతుంది. ఆమెకు బిజినెస్ అంటే బి అని కూడా తెలియదు. లాస్య చెప్పింది కేవలం వీజేని గదిలో ట్రాప్ చేయమని మాత్రమే. అలాంటిది టెండర్ గురించి చెప్పేసరికి కంగారు పడుతుంది. ఆల్రెడీ మీరు చూశారుగా విజే, మళ్ళీ నేనెందుకు, మీరే ఫైనల్ చేసేయండి అని అంటుంది డాలీ. అదేంటి అలా అంటావు? నేను చూసినా సరే నువ్వు 2-3 సార్లు చెక్ చేయండి నిద్రపోవు కదా. నీకు ఆ బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువని నాకంటే నీకే గర్వం. ఏమైంది ఇప్పుడు అని వెటకారంగా అంటాడు విజయ్. డాలీకి చెమటలు పడతాయి. ఈ CEO స్వప్నిక తెలివి గురించి లాస్య ముందే తనని వార్న్ చేసింది. వెంటనే కవర్ చేస్తూ, అది కాదు విజయ్, ఈరోజు నీకు లంచ్ తీసుకొస్తాను కదా, అప్పుడు ఆఫీస్లో చూస్తానులే. అయినా నిన్న రాత్రి నువ్వు తాగిన మత్తులో నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసా అంటూ సాకులు వెతుక్కుంటూ అతన్ని హక్ చేసుకోవడానికి ఫాస్ట్గా ముందుకొస్తుంది. వీజేకి ఆ వాసన పడదు. వెంటనే తన కాలితో కింద ఉన్న కార్పెట్ను ఒక పక్కకు లాగుతాడు. అది ముడత పడడంతో వేగంగా వస్తున్న డాలీ కాలు తట్టుకుని గబుక్కున కింద పడుతుంది. జాగ్రత్త, ప్రతిసారి ఇలా కింద పడితే పళ్ళు రాలిపోతాయి. ముఖం డ్యామేజ్ అయితే కష్టం. మరి చాలా కష్టపడి తెచ్చుకుంది కదా ఆ ముఖం అని ఆమెను తీక్షణంగా చూస్తూ అంటాడు విజయ్. డాలీ వింతగా చూస్తుంటే విజయ్ మళ్ళీ ఒక రాయి వేస్తాడు. ఓ అదే, మా అత్త నిన్ను కంటేనే కదా ఈ ముఖం వచ్చింది. అవును, మన మల్లికత్త, అదే మీ అమ్మని నిన్ను కష్టపడి కన్నది కదా, ఈరోజు వెళ్ళి ఆవిడతో మాట్లాడొచ్చు కదా అని అంటాడు విజయ్. ఆమెకు అంత పొగరైతే నేనెందుకు మాట్లాడుతాను విజయ్? తను నాకు అమ్మైతే నేను తనకి కూతుర్ని. తనకెంత ఈగో ఉందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది అని సీరియస్గా అంటుంది స్వప్నిక రూపంలో ఉన్న డాలీ. విజయ్ మనసులో నవ్వుకుంటాడు. పిచ్చిదానా, నా స్వప్నిక బిజినెస్లో స్ట్రిక్ట్గా ఉండొచ్చు కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో చాలా సెన్సిటివ్. కోపం, అలగడం తన డిక్షనరీలోనే లేవు. నువ్వు నకిలీవి అని నీ మాటలే చెప్తున్నాయి అని మనసులో అనుకుంటాడు విజయ్. ఆఫీస్లో టెండర్ చూస్తానంటే ఖచ్చితంగా అక్కడికి తన అసలైన స్వీట్ హార్ట్ వస్తుందని విజయ్కి
అర్థమవుతుంది. ఆ ఊహకే అతని గుండె ఎగిరెగిరి గంతులేస్తుంది. ఆమెను చూడాలని ఆరాటంతో రెక్కలు కట్టుకుని ఆఫీస్కు ఎగిరిపోవాలనిపిస్తుంది. కానీ డాలిని వదలకూడదని నిర్ణయించుకున్న విజయ్ ఆమె ఆఫీస్కు వస్తానని అనడంతో అప్పుడే ఆమెకు మరో పరీక్ష పెడతాడు. నేను ఆఫీస్కు వచ్చి చూస్తానులే విజయ్ అని తప్పించుకోవాలని చూస్తుంటే విజయ్ తన గంభీరమైన స్వరంతో ఆమెను ఆపేస్తాడు. అతని కళ్ళల్లో ఒక రకమైన రాక్షసత్వం మెరుస్తుంది. వద్దు, నువ్వు ఎప్పుడు ఆఫీసు పనులని ఇంటికి తీసుకురావడం నాకు ఇష్టముండదు. కానీ ఈ టెండర్ చాలా ముఖ్యం. ఇప్పుడే ఇక్కడే ఒకసారి చూసి ఓకే చెయ్యి అని చెప్పడమే కాదు, ఆ టెండర్ పేపర్లను బలవంతంగా ఆమె ముందు పెడతాడు. డాలీ చేతులు వణుకుతుంటాయి. ఆ పేపర్ల మీద ఉన్న నంబర్లు చూసి ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి కాబట్టి ఆ బిడ్ అమౌంట్ చూసి వింతగా నవ్వుతుంది. అయ్యో విజయ్, ఏంటి ఈ బిడ్ ఇంత తక్కువగా ఉంది? ఇంత తక్కువగా కోట్ చేస్తే మనకేం మిగులుతుంది? నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఈ అమౌంట్ని ఇంకొంచెం పెంచేసాయి, అప్పుడు మనకు ఎక్కువ లాభం వస్తుంది కదా అని తన తెలివిని చూపిస్తూ అంటుంది డాలీ. ఆ మాట వినగానే విజయ్ పెదవుల మీద ఒక ఈవిల్ స్మైల్ అలా వచ్చి మాయమవుతుంది. బిజినెస్ అంటే ప్రాణం ఇచ్చే తన అసలైన స్వప్నిక మార్కెట్ పోటీని బట్టి అమౌంట్ తగ్గించి ఎక్కువ ప్లాట్లు అమ్మాలని ప్లాన్ చేస్తే ఈ పిచ్చిది మాత్రం అత్యాశతో ఆ అమౌంట్ పెంచమని చెబుతుంది. అంటే ఈమెకు బిజినెస్ నాలెడ్జ్ సున్నా అని మరోసారి కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే ఓకే, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ పెంచేస్తాను, మనకు లాభం ముఖ్యం కదా అని వస్తున్న నవ్వుని దాచుకుంటాడు విజయ్. అదే అదే ఆ మాత్రం తెలియదా ఏంటి? నేను సీఈఓని కదా. వెకిలి నవ్వు నవ్వుతుంది డాలీ. విజయ్ ఆ పేపర్స్ తీసుకుని వెనుదిరుగుతాడు. అతని మనసులో గూస్ బంప్స్ వచ్చే ఒక ఆలోచన తిరుగుతుంది. లాభం వస్తుంది డాలీ, కానీ అది నాకు కాదు, నిన్ను పంపిన వాళ్ళ వినాశనానికి. ఈ బిడ్ పేపర్స్ చూసి నా స్వప్నిక ప్లాన్ ఏంటో అర్థం కాకుండా మాట్లాడవు చూడు, అక్కడే నీ చావు రాసిపెట్టి ఉంది. నువ్వు పెంచమన్న ఆ 3 రెట్ల అంతటి టార్చర్ నీకు చూపిస్తాను అని మనసులో అనుకుంటాడు విజయ్. చాలా స్టైల్గా తన బ్రీఫ్ కేస్ పట్టుకుని డాలీ వైపు ఒకసారి తీక్షణంగా చూసి కిందికి వెళ్ళిపోతాడు విజయ్. అమ్మయ్యా, వీడిని బురిడి కొట్టించానులే అని గర్వంగా ఫీల్ అవుతుంది డాలీ. కానీ అసలు వేట ఇప్పుడే మొదలైందని ఆమెకు తెలియదు పాపం. కిందికి వెళ్ళగానే రవళి బ్రేక్ఫాస్ట్ చేయమని విజయ్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తుంది. ఏమైందిరా, నీ సీఈఓ పెళ్ళాం ఇంకా రాలేదేంటి? ఎప్పుడూ లేని విచిత్రం ఇది. రా, నువ్వొచ్చి బ్రేక్ఫాస్ట్ చెయ్యి అంటూ వడ్డిస్తుంటే సావిత్రి పక్కనే ఉన్న తనే స్వయంగా తీసుకుని వడ్డిస్తుంది రవళి. అప్పుడు డాలీ మెల్లిగా కిందికి రావడం చూసి అడుగుతుంది, ఏమ్మా లేట్ అయ్యావు? మీ ఆయన నీ చేతి కాఫీ తప్ప ఎవ్వరిచ్చినా తాగడు మరి అని అంటుంది రవళి. డాలీ కంగారు పడుతుంటే విజయ్ మధ్యలో దూరి, పర్వాలేదు మామ్, ఈరోజు నువ్వే కలిపివ్వు అని అంటాడు. ఒకప్పుడు తనే కలిపి ఇచ్చేదని గుర్తొచ్చిన రవళి కళ్ళు చెమ్మగిల్లుతాయి. మొత్తానికి నా కొడుకు ఆ మల్లిక కూతుర్ని అసహించుకుంటున్నాడు అని ఆమె మనసులో సంబరపడిపోతుంది. విజయ్ కాఫీ తాగుతూ, ఆట మొదలైంది డాలీ, సాయంత్రం కల్లా నీ ముసుగుతో పాటు నిన్ను పంపిన వల్ల పీటలు కూడా కదులుతాయి అని డాలీని చూస్తూ అనుకుంటాడు. విజయ్ తన ప్లాన్ మార్చుకుని డాలీని ఇప్పుడే బయటకు గెట్టితే తన నిజమైన స్వప్నిక ఎక్కడ ఉందో, ఏ స్థితిలో ఉందో తెలిసే అవకాశం ఉండదు. అందుకే దీన్ని అబ్జర్వ్ చేస్తూనే వెనక ఉన్న అసలు బ్లాక్ షీప్ని పట్టుకోవాలని అనుకుంటాడు. విజయ్ హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ సిప్ చేస్తూనే తన ఫోన్ తీస్తాడు. నిన్న స్వప్నిక తన పక్కన ఉన్నప్పుడు వచ్చిన ఆ మిస్డ్ కాల్ నెంబర్కి మళ్ళీ డయల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంటే ఓరకంట పక్కనే నిలబడి ఉన్న
డాలీని గమనిస్తుంటాడు. డాలీ చేతిలో ఉన్న ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది. సరిగ్గా విజయ్ కాల్ చేసిన సెకండ్లోనే ఆమె మొబైల్ స్క్రీన్ ఆన్ అవుతుంది. అది చూసి డాలీ గుండె ఆగినంత పనవుతుంది. కంగారుగా అటు ఇటు చూసి వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. దొరికావు డాలీ, ఆ మిస్డ్ కాల్ ఇచ్చింది నువ్వే అన్నమాట. అంటే నా స్వప్నిక నా పక్కన ఉన్నప్పుడే నువ్వు ఈ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ నన్ను ట్రాక్ చేశావు. నీ సంగతి తేలుస్తా నాగు అని ఆలోచిస్తూ, ఏయ్ ఆఫీస్కి నాతో పాటు వస్తావా అని అడుగుతాడు విజయ్. డాలీ మొహం వెలిగిపోతుంది. విజయ్ పక్కన కారులో కూర్చుని ఆఫీస్కు వెళ్ళడం అంటే ఆమెకు గాల్లో తేలినట్టే. వస్తాను విజయ్, ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను అంటూ పరుగున బెడ్రూమ్ వైపు వెళ్ళబోతుంది. కానీ అక్కడే అసలు మలుపు తిరుగుతుంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వేసిన ఛాలెంజ్ మర్చిపోయావా? ఈ ఇంటి పనులు, వంట వార్పు అంతా నేనే చూస్తానని ప్రగల్భాలు పలికావు కదా, అవన్నీ ఎవడు చేస్తాడు అని గట్టిగా అరుస్తుంది రవళి. విజయ్ పెదవులు ఒక కిల్లింగ్ స్మైల్ ఇస్తూ విచ్చుకుంటాయి. అంటే తన మామ్కి కూడా ఇది డూప్లికేట్ అని తెలియకపోతే తన తల్లి ద్వారానే డాలీకి నరకం చూపించాలని అతను ముందే ఊహించాడు. ఇప్పుడు తన తల్లి కూడా దీన్ని చూసి స్వప్నికే అని అనుకుంటుందని అర్థమవుతుంది. సారీ, మామ్ చెప్పింది నిజమే కదా, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి తల్లికి సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విజయ్. నా కొడుకు మారాడు, అమరేందర్ చేసిన దానికి వీడు దీన్ని ఖచ్చితంగా వదిలిపెడతాడు. ఆ ఛాలెంజ్ నెపంతో దీన్ని వదులుకోవాలని చూస్తున్నాడు. ఇంతకు ముందు తను ఇది చెప్పిన స్వప్నికను వెనకేసుకొచ్చేవాడు అని మనసులో నవ్వుకుంటుంది రవళి. విజయ్ వెళ్ళిపోగానే డాలీ తన రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకుని లాస్యకి ఫోన్ చేస్తుంది. లాస్య, ఏంటిది? ఇక్కడ ఆ ముసల్ది నన్ను వంట చేయమంటోంది, ఇల్లంతా ఊడోమంటోంది. ఇవన్నీ మన అగ్రిమెంట్లో లేవు. నేను కేవలం విజయ్ని ట్రాప్ చేయడానికే వచ్చాను, కానీ ఇక్కడ పని మనిషిలా బతకడానికి కాదు అని సీరియస్గా అంటుంది. ఎక్కువగా మాట్లాడకు డాలీ, ఆ రవళి చెప్పినట్టు చెయ్యి, లేదంటే నా దగ్గరున్న నిజమైన స్వప్నికను చంపి ఆ డానియల్ గాడితో కలిసి నువ్వే ఈ హత్య చేసావని విజయ్కి చెప్తాను. అప్పుడు నీ తద్దినం ఆ విజయ్నే పెడతాడు, జాగ్రత్త అని భయపెడుతుంది లాస్య. లాస్య మాటలకు డాలీ వణికిపోతుంది. కుప్పతొట్టిలో దొరికి అనాథాశ్రమంలో పెరిగి గ్యాంగ్స్టర్ల అండతో పక్కదారులు తొక్కిన డాలీకి వంట వార్పు అస్సలు తెలీదు. రోజుకో మగాడు పూటకో తిండి అన్నట్టు బతికిన ఆమెకు ఇప్పుడు పద్ధతిగా ఒక ఇంటి కోడల్లా పని చేయడం అంటే చచ్చినంత పనైంది. కానీ ప్రాణభయం ముందు ఏది ఎక్కువ కాదు. విసుగ్గా కిచెన్ వైపు నడుస్తుంది డాలీ. అటు విజయ్ ఆఫీసు వైపు వెళ్తూ తన మనసులో రేపటి వేట గురించి లెక్కలు వేసుకుంటుంటాడు. కిచెన్లో డాలీ అవస్థలు చూస్తుంటే రవళికి పిచ్చెక్కిపోతుంది. స్వప్నిక వంటగదిలోకి అడుగు పెడితే ఆ కమ్మని వాసన ఇల్లంతా నిండిపోయేది. కానీ ఈరోజు మాడిపోయిన వాసన చిందరవందరగా ఉన్న కిచెన్ ప్లాట్ఫారం చూసి రవళికి ఎక్కడో కాలుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరు కూర్చుని ఉండగా డాలీ వణికిపోతూ వడ్డిస్తుంది. ఆ వంటకాలను చూసి ఒక్కొక్కరి రియాక్షన్ ఇలా ఉంటుంది. రమేష్ రవిచంద్ర మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని ముఖం చిట్లించి వెంటనే మంచినీళ్లు తాగుతారు. స్వప్నిక, ఏమైందమ్మా ఇది? చపాతీ తింటున్నానా లేక రబ్బర్ ముక్క తింటున్నానా? అసలు ఇది కాలిందా లేక మాడిపోయిందా? నువ్వు చేసే వంట ఎప్పుడు టేస్టీగా ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం ఇది గొంతులో దిగడమే లేదు అని అంటాడు రమేష్ రవిచంద్ర. కృష్ణమూర్తి గారు ఆలు కర్రీని స్పూన్తో తీసి ఆశ్చర్యంగా చూస్తారు. అమ్మా స్వప్నిక, ఇది ఆలు కూర్మానా లేక ఆలు రసమా? కూరలో ముక్కలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఉప్పు చూస్తే సముద్రంలా ఉంది, కారం చూస్తే మంట పుడుతుంది. నీకేమైందమ్మా ఈరోజు అని డౌట్ఫుల్గా అడుగుతాడు కృష్ణమూర్తి గారు. ఉమేష్ పక్కనే ఉన్న సింధు వైపు చూస్తూ ప్లేట్ పక్కన పెట్టేస్తాడు. అవునన్నా, మీరు చెప్పేది నిజమే. అసలు స్వప్నిక చేసిన వంటలాగా లేదిది.
ఏదో హోటల్లో మిగిలిపోయిన కూరలో నీళ్లు పోసి తెచ్చినట్టు ఉంది. ఏంటమ్మా, నీకు ఒంట్లో బాలేదా, లేక మా వదినతో ఛాలెంజ్ గెలవలేక కావాలని ఇలా చేస్తున్నావా అని అడుగుతాడు ఉమేష్. రవలి అప్పటికే మండిపోతుంది. ఆమె తన ప్లేట్లోని చపాతీని వేలితో గుచ్చి చూస్తుంది. చూసారా, ఇదా ఈమె బిజినెస్ మైండ్. ఆఫీస్లో ఫైళ్లు తిరిగేయడం వచ్చు, కానీ ఒక చపాతీని సరిగ్గా కాల్చడం రాదు. ఛాలెంజ్ చేసేటప్పుడు ఉన్న పౌరుషం వంట మీద లేదేం? ఇంటి పనులు చేస్తానన్నావు కదా, ఇదా నీ పనితనం? ఇల్లంతా చెత్తా చెదారం, వంట చూస్తే విషంలా ఉంది అని అరుస్తుంది రవళి. దీప ఒక ముక్క తుంచి అలా కొరుకుతుంది. అక్క, ఇది మరీ టూ మచ్. నువ్వు చేసే ఆలు మసాలా కోసం నేను వెయిట్ చేశాను, కానీ ఇందులో మసాలా లేదు సరికదా. కనీసం ఆలుగడ్డలు కూడా సరిగ్గా ఉడకలేదు. స్వప్నిక, నీకేమైనా మతిమరుపు వచ్చిందా ఏంటి? రెసిపీ మొత్తం మార్చేశావు అని అడుగుతుంది దీప. సింధు అమాయకంగా చూస్తూ నిజం చెప్పేస్తుంది. వదిన, ఈ చపాతీతో క్రికెట్ ఆడుకోవచ్చు తెలుసా? అంత గట్టిగా ఉంది, నా పన్ను ఊడిపోయేలా ఉంది అని అంటుంది సింధు. డాలి అందరి మాటలకు బిత్తరపోయి చెమటలు తుడుచుకుంటూ నిలబడుతుంది. లోపల మాత్రం, లాస్య, నిన్ను చంపేస్తా, నన్ను ఈ తిట్ల పురాణంలో పడేసావు కదే అని తిట్టుకుంటుంది. అది స్టవ్ మంట ఎక్కువైంది మామయ్య, రేపు బాగుంటుందిలే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోయింది ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది డాలీ. రవళి విసుగ్గా లేచి నిలబడుతుంది. రేపటి వరకు ఎవరెదురు చూస్తారు? గెట్అవుట్, వెళ్ళి ఆ వంట రూమ్ మొత్తం నీట్గా సర్దిపెట్టు, ఈరోజు అందరం పస్తులుండాల్సిందే అని గట్టిగా అంటుంది. డాలీ తలదించుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంటే రవళి కళ్ళల్లో ఒక వింతైన అనుమానం మొదలవుతుంది. ఒక్క రోజులో మనిషి ఇంతలా మారిపోతుందా అని ఆమె ఆలోచనలో పడుతుంది. విజయ్ తన ఛాంబర్లోని రివాల్వింగ్ చైర్లో కూర్చుని కళ్ళు మూసుకుని తన స్వీట్ హార్ట్ స్వప్నిక కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఆమె పరిమళం ఎప్పుడు తన గదిని తాకుతుందా అని అతని ప్రాణం కొట్టుకుంటుంది. ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో కమిన్ అని అంటాడు విజయ్. లోపలికి కాశీ, అతని వెనకే పాటిల్ ఇద్దరు అడుగు పెడుతూ గుడ్ మార్నింగ్ బాస్ అని కోరస్గా అంటారు. విజయ్ కళ్ళు తెరిచి వాళ్ళిద్దరినీ చూస్తాడు. పాటిల్ని చూడగానే కాశీ మనసులో అలజడి మొదలవుతుంది. ఈ పాటిల్గాడు ఇక్కడికి వచ్చాడంటే మళ్ళీ ఏం కొంప మునిగిందో ఏంటో అని ఆందోళన పడతాడు కాశీ. విజయ్ టేబుల్ మీద ఉన్న ఆ ఫేక్ బిడ్ పేపర్లని కాశీ వైపు తోస్తూ, కాశీ, ఇది చూడు, మీ మేడం కోట్ మార్చింది, ఈ అమౌంట్తోనే మనం ముందుకు వెళ్తున్నాం అని అంటాడు. ఆ పేపర్లలో ఉన్న అమౌంట్ చూడగానే కాశీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. తను నిన్న చూసిన దానికి ఇది 3 రెట్లు కాదు, 5 రెట్లు ఎక్కువగా ఉంది. బాస్, ఇది అసాధ్యం, ఇది మేడం మార్చలేదు, మీరు నాతో అబద్ధం చెప్తున్నారు. కావాలంటే తను వేసిన కోట్ కంటే ఇంకా తక్కువ వేస్తుంది, కానీ ఇలా 5 రెట్లు పెంచదు. అసలు ఈ అమౌంట్ చూస్తుంటే సీఈఓ మేడం వేసినట్టు లేదు సార్, ఎవరో నర్సరీ చదివే పిల్లోడు పిచ్చి గీతలు గీసినట్టుంది అని సీరియస్గా అంటాడు కాశీ. విజయ్ ఏమీ మాట్లాడకుండా మిస్టీరియస్గా పాటిల్ వైపు చూస్తాడు. పాటిల్ ముఖంలో ఒక వింతైన ఆతృత కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి విజయ్ ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. గదిలోకి ఒక దేవత అడుగు పెడుతుంది. లైట్ గ్రీన్ కలర్ చీర, దానికి నేవీ బ్లూ బార్డర్, అదే కలర్ బ్లౌజ్లో స్వప్నిక మెరిసిపోతుంది. ఆమె చేతిలో క్యారేజ్ ఉంది. ఆమెను చూడగానే విజయ్ అంతరంగం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. అతని కళ్ళల్లో కాంతి పెరుగుతుంది. కాశీ అండ్ పాటిల్ ఆమెను చూడగానే గుడ్ మార్నింగ్ మేడం అని అంటారు. స్వప్నిక చిన్నగా నవ్వి తల ఊపుతుంది. కానీ అక్కడ పాటిల్ని చూసి ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయం, ఆవేదన దాగి ఉంటాయి. ఆమె విజయ్ వైపు చూడలేకపోతుంది. కాశీ వెంటనే తన చేతిలో ఉన్న ఆ ఫేక్ డాక్యుమెంట్స్ని ఆమె ముందు పెడతాడు. మేడం,
ఈ టెండర్ కొట్టు మీరే మార్చారని మన బాస్ చెబుతున్నారు. స్కైలైన్ బిల్డర్స్కి ఇంత భారీ అమౌంట్కి కోట్ చేయమని మీరే చెప్పారా మేడం? ఒకసారి ఈ పేపర్స్ చూడండి అని అంటాడు. ఆ పేపర్స్ని అందుకుంటున్న స్వప్నిక వేళ్ళు వణుకుతుంటాయి. అటు విజే ఆమె ప్రతి కదలికను, ఆమె కళ్ళలోని భావాలను తీక్షణంగా గమనిస్తుంటాడు. ఇప్పుడు ఆమె ఇచ్చే సమాధానం మీదే తన తరువాతి అడుగు ఆధారపడి ఉందని విజేకి తెలుసు. కంపెనీకి నష్టం వచ్చినా పర్వాలేదని స్వప్నిక ఊరుకుంటుందా, లేక ధైర్యం చేసి ఆ కోట్ని మారుస్తుందా? వెయిట్ అండ్ లిజన్. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి. నిన్నే ప్రేమిస్తా తర్వాతి పార్ట్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త పార్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.